మన భారతీయ మహిళలకు ఎంతో ఇష్టమైన ఆభరణాల్లో గాజులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయంలో గాజులు ధరించడం ఐదోతనానికి గుర్తు. అతి పురాతనమైన చేతికళ పరిశ్రమలో చేతి గాజుల పరిశ్రమ ఒకటి. గతంలో మహిళలు చేతి నిండా గాజులు వేసుకొని గలగలా సవ్వడితో నట్టింట్లో తిరిగేవాళ్ళు. ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా 2 మట్టి గాజులు వేసుకోమని పెద్దలు చెప్తుంటారు. ఇప్పటి తరం మహిళలు కూడా మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఫంక్షన్స్లో, పండుగల్లో చేతికి గాజులు వేసుకొని సవ్వడి చేస్తున్నారు. పెద్దవాళ్ళు ఏమి చెప్పినా అందులో సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. చేతి నిండా గాజులు వేసుకున్నాక అవి మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురి చేయడం వలన రక్త ప్రసరణ బాగుంటుంది. పని చేస్తున్నప్పుడు అవి కిందకి పైకి జరుగుతూ రక్తనాళాలను మసాజ్ అందించి రక్త ప్రసరణను సజావుగా చేస్తాయి. గాజులు చేతి మీద కదులుతూ మసాజ్ చేయటం వలన ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి శక్తి జనరేట్ అవుతుంది. ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ సమస్య తీవ్రంగా ఉంటుంది. చేతికి గాజులు ధరించడం వలన హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. గర్భిణులకు శ్రీమంతం చేసి చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని పెద్దలు చెప్పేవాళ్ళు. గర్భం ధరించిన వారికి 5వ నెల తర్వాత అలసట ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ప్రసవ సమయంలో నొప్పిని భరించే శక్తి కూడా వీటి వల్ల అందుతుంది. స్త్రీకి గాజులు అందంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. మన సంప్రదాయాలను చాదస్తం అనకుండా తరచి చూస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.